హలో అండి. ఈ కాలం పిల్లలు మనం చెప్పినట్టు ఎక్కడ వింటున్నారు? హైబ్రిడ్ తిళ్ళు, హైబ్రిడ్ పిల్లలు. ఏమిటి ఇంత మాట అన్నాను అనుకుంటున్నారా? ఏముందండి, వంగిని ఏమైనా పని చేయమంటే అబ్బా నడుము నొప్పి అన్నారు. ఏమైనా ఎక్కువ పని చేస్తే అబ్బా కాళ్ళ నొప్పులు అంటున్నారు. పూర్వకాలం వారు అలా కాదు కదండి, ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అందుకే వాళ్ళు ఎప్పటికీ చెప్తూ ఉంటారు. మా అమ్మమ్మ చెప్తుందండి, పిల్లలు పుష్పవతి అయినప్పుడు రాగి పిట్టు బియ్యం పిట్టు చేసి దానిలో పాత బెల్లం వేసి అందులో గానుగు నూనె వేసి ఇచ్చేవారంటండి. మారు మాట్లాడకుండా తినవలసిందే. అప్పుడు అలాగే తినేవారంటండి. ఇంక మాట తిరిగేస్తే పెద్దవాళ్ళు ఊరుకోరు కదా, దానికోసం అలా తినేవారు. మేము అలాగే తిన్నాం కాబట్టి ఇప్పటికీ అలాగే ఉన్నాం. ఇప్పుడు ఎవరు వింటున్నారు? చెప్పిన మాట వింటున్నారా అంటూ ఉంటుంది మా అమ్మమ్మ. నిజమే కదండి. ఇప్పుడు పిల్లలు కాదు అని మనం బలవంతంగా తినమంటే అమ్మో నాకు వికారం వచ్చేస్తుంది, అమ్మో నేను తినను అని మన మాట విన్నారు కదా. కాకపోతే తిన్న వాళ్ళు తిన్నట్టే ఉంటారు కదండి. ఇది నడుము నొప్పులు అవి రాకుండా రాగిపిట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఆ టైంని చెప్పినట్టు వినాలి అని చెప్పిందండి మా అమ్మ. నిజం కదా, పెద్దల మాట సద్దన్నం మూట అని అందుకే అంటారు కదండి. పెద్దల మాట వింటే చాలా ఆరోగ్యంగానే ఉంటాం. కాకపోతే ఎవరికైనా టైంని కొంచెం కష్టమే అనుకోండి. కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకున్న వాళ్ళే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం ఇలాంటి వంటలు అప్పుడప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళకు కూడా ఆరోగ్యం కావాలి కదండి, వాళ్ళకు కూడా నడుం బలం కావాలి కదా. మగవాళ్ళు మన ఇంట్లో పిల్లలు అందరూ కూడా తింటే మనం నడడానికి కాళ్ళకి చాలా బలం అండి రాగిపిట్టు. అందుకోసం మనం కూడా పెద్దలు చెప్పినట్టు విందాం మాట, మనం కూడా తయారు చేసుకుని తిందాం, మనం కూడా ఆరోగ్యంగా ఉందాం. ఓకేనండి. మనం కూడా తయారు చేసుకుని ఇలాంటి రాగిపిట్టు అప్పుడప్పుడు చేసుకు తింటే మనకి నడుము నొప్పులు అవి కొంచెం రాకుండా ఉంటుంది కదా, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. చూసారా, ఈలోపు మనకు పిట్టు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.